రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బండి సాయి భగీరథ్ లైంగిక దాడి కేసులో మేడ్చల్లో హై డ్రామా చోటు చేసుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు నిందితుడిని మేడ్చల్ కోర్టుకు తీసుకొస్తున్నట్లు పోలీసులు మీడియాను గందరగోళానికి గురిచేశారు. భారీ బందోబస్తు మధ్య చివరికి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట భగీరథ్ ను హాజరుపరిచారు. ఈ కేసులో మే 29 వరకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో పోలీసుల వ్యవహార శైలి, కోర్టు వద్ద నెలకొన్న ఉత్కంఠ తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు భగీరథ్ నిర్దోషిగా బయటకు వస్తారని అతని న్యాయవాది వ్యాఖ్యానించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇవాళ రాత్రి 8:15 బండి సంజయ్ గారు ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ ని ఆంటోన్ రెడ్డి గారు మరియు ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను ఎస్వటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పిఎస్ తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు కేస్ డైరీ యొక్క మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. లొంగిపోయారని చెప్తున్నారు, మీరే సరెండర్ చేస్తారంటున్నారు. పోలీసులు ఏమో మేము అరెస్ట్ చేస్తామని. ఈరోజు మీరు మీ ఛానళ్లలో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరే చూసారు ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేసాము, ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చామో. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. మీరు లొంగిపోవాలనుకున్నప్పుడు నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ రావచ్చు కదా, కేసు నమోదైంది అక్కడే కదా. మీరు మీ టీవీలలోనే ప్రసారం చేసినటువంటి విజువల్స్ తోటి ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ has surrendered before the court. అంటే పోలీసులు ఒత్తిడి వల్లే మీరు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కాకుండా కోర్టులో కాకుండా పోలీసులకు రోడ్డుపై హ్యాండ్ ఓవర్ చేశారని వీటన్నిటికీ మేము తర్వాత సమాధానం. ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్కు చేయడానికి రావడం, పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ వాళ్ళు తీసుకోవడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేయడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళు పేట్ బషీర్బాగ్లో తనను తీసుకురావడము, తనతో పాటు మేము రావడము, బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు 14 ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు మీరు క్లియర్ గా లొంగిపోవాలనుకుంటే నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి రావచ్చు కదా. ఎందుకు అప్ప దగ్గర ఎస్ఓటి పోలీసులను ఎందుకు ఆశ్రయించాలి? మేము ఆశ్రయించడం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళే మా దగ్గర వచ్చారు. సార్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీసులు? కన్ఫెషన్ అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే మీరు ఆధారాలు ఇస్తారని కదా, ఏమైనా ఆధారాలు ఇచ్చారా, ఏమైనా చేశారా? డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల పైన నమ్మకం ఉంది. మేము ఈ ట్రయల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషిగా బయటకు వస్తాం.